ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. 10 ఏళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జగిత్యాలలో వివిధ పార్టీలకు చెందిన నేతలు నాయకులు భారీగా కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన వారిలో బీఆర్ఎస్ కు చెందిన 2 మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శైలేందర్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. జూన్ చివరిలోగా తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ దాకా ఎక్స్టెండ్ పొడిపిక చేయబడే విధంగా, ముంబై రైలు ఏదైతుందో జగిత్యాల హార్దిక్ లింగంపేటలు పెట్టే విధంగా ఏదైతుందో నేను కార్యక్రమం అమలు చేస్తాను. కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా అలాగే ఓదార్పు కావాలి. మనిషికి ఎప్పుడు ఓదార్పు కావాలి? మనిషి ఆపదలు ఉన్నప్పుడు ఓదార్పు కావాలి. మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పాప జీవన్ రెడ్డి మనోడు, మనకి ఆప్తుడు, సరే రాజకీయం విభేదించడం, 18 గెలుస్తా చెప్పని ఏదో బాగా ఉరికిండు, వాడు ఒక్కడు ఉరికిండు కానీ అంత శాతగా లేదు. మరి ఇప్పుడే మనం అండగా నిలబడదామని చెప్పిన తోడొస్తుంది. మంచిది కదండి. స్వాగీతం సాధించాల దయచేసి అందరూ కూడా కలిసి పని చేద్దాం. ఎవరి బాధ్యత వారికి ఉంటుంది. రాజకీయంగా 2 రకాలు. ఒకటి క్రమశిక్షణ, 2 ప్రజానాడి పసిగట్టడం. ఒకటి క్రమశిక్షణ, గెలుపు ఓటమికి సంబంధం లేకుండా పార్టీ క్రమశిక్షణ. 2వది ప్రజానాడి పసిగట్టడం. ఇప్పుడు ప్రజాభిప్రాయం తీర్పు ఏదైతుందో భిన్నంగా రాబోతుందో తెలిసినప్పుడు ఏదైతుందో మరి క్రమశిక్షణ ఏం చెప్తుంది? నాలాంటి వాడైతే అన్ని చూసినా ఇలా ప్రజలు ఎట్లుంటే ఉందిరా మొండి నేను కొట్లాడతా చెప్పి నేను కొట్లాడుతుండే. వీలైతే ప్రజాభిప్రాయాన్ని ప్రజానాడిని పసిగడుతుందని చెప్పారు. ప్రజానాడిని పసిగట్టి ఏదైతుందో ప్రజానాడి ఏదైతుందో ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని మీరు భావించిండ్రో ఆ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడం ఏదైతుందో కేసీఆర్ వైఫల్యం చెందిండు. కేవలం కుటుంబ ప్రయోజనాలు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిండు. ఇవాళ ఏదైతుందో కుటుంబ ప్రయోజనాలు కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను పాటుపడే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావనతో